కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువాని కొందనాలు నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సెలవు చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు అంటూ ఉన్నాడు కదా, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఆయనకేమి లేదంట, నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఈ భక్తుడు ఎవరండి? యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు అతడు ఎవరంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునేవాడు. దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుడే ఒక మానవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ మానవుడు ఎవరంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకునేవాడనే సాక్ష్యం పొందిన వ్యక్తి ఏమంటా ఉన్నాడు? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించిన. దేవుని చేత సాక్ష్యము పొందిన వ్యక్తి అంటా ఉన్నాడు, ఏది వచ్చునని నేను భయపడ్డానో అదే నాకు సంభవిస్తూ ఉంది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చింది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని అంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చూసినట్లయితే ప్రతి కుటుంబాన్ని కదిపించి చూడండి, ప్రతి వ్యక్తిని కదిపి చూడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నామంటాడు, కానీ ఇవి లేని వాడిని ఒక్కడైనా వెతికి చూపించండి చూద్దాం. ఈ దినాలలో ప్రతి కుటుంబాలలో, ప్రతి వ్యక్తిగత జీవితాలలో వారిలో నెమ్మది ఉండలేదు, సుఖాలు ఉండలేదు, విశ్రాంతి ఉండలేదు. దేవుని యొక్క సమాధాన సంబంధ బాంధవ్యాలు ఎక్కడా కనిపించలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? లోకంలో మానవుడు దేవుణ్ణి ఎరగనివాడు ఎవడైనా ఉంటే ఒకవేళ ఆ రీతిగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఎరిగినవాడు ఏదేది వస్తే ఏం చేయాలో దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మాకు నెమ్మది లేదు అంటున్నాడు కదా, భీతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమ లేదు. ఆ శ్రమ సంభవిస్తుంది, ఆరోగ్యం లేదు, బలం లేదు, అలాగే ప్రాణము నీరు గారిపోతూ ఉంది, ఒంట్లో పుష్టి తగ్గిపోతూ ఉంది. వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? ఏది ఎప్పుడు మనకు సంభవించినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అనే విషయాలను, కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఆయన అన్న మాట ఏంటంటున్నాడు? నాకు భీతి పుట్టించినది నా మీదకి వస్తుంది అన్నాడు కదా. చూడండి 31వ కీర్తన 22వ వచనాన్ని చూడండి ఒకసారి. 31వ కీర్తన 22. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతననుకుంటేనే, అయితే నేను నీకు మొరపెట్టగా
ఏం చేశాడంటే ఆయన, నేను నీకు మొరపెట్టగా నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భీతి పుట్టించినది నా మీదకు వచ్చిందని అన్నాడు కదా. అది మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి దేవునికి. అప్పుడు దేవుడు నీ మొర ఆలకించి ఆ భీతి నుంచి నిన్ను తొలగిస్తాడు. రెండవది చూడండి, నెమ్మది లేదు అంటున్నాడు కదా. నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, సంఘాలలో నెమ్మది లేదు, దేశాలలో నెమ్మది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా మానవుడు జీవిస్తే ఏం చేయాలి? ముఖ్యంగా విశ్వాస జీవితంలో కొనసాగేవాడు నెమ్మది లేనప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. చూడండి, కీర్తనాకారుడు 94వ కీర్తన 19వ వచనంలో అంటాడు కదా, నా అంతరంగమందు విచారం హెచ్చగా. 94వ కీర్తన 19వ వచనం, నా అంతరంగమందు విచారం హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ అంతరంగంలో విచారం ఉంది. నీ దేని చేత, ఇంట్లో పరిస్థితులను బట్ట, కుటుంబ పరిస్థితులను బట్ట, బిడ్డలను బట్ట, ఏ పరిస్థితులు లేకుండా, నెమ్మది లేకుండా నువ్వు ఉంటా ఉన్నావో, విచారంగా ఉంటున్నావో, దేవుని వాక్యం అంటా ఉందిగా, నువ్వేం చేయాలంట? ఆయన ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. ఆయన ఆదరించాలంటే ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి, అమ్మ నా కుమార్తె, నా కుమారుడా అని హక్కుని చేర్చుకొని ఆదరిస్తాడా? ఆదరిస్తాడు. ఎలాగో ఆదరిస్తాడు? 119వ కీర్తన 50వ వచనంలో అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో అది నాకు నెమ్మదిని కలుగు చేసిన. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు నీ మధ్యకు వచ్చి వాక్యం ద్వారా నేను హక్కుని చేర్చుకొని ఆదరించి నీకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ విచారము చేత నెమ్మది లేకుండా నీవు ఉంటా ఉన్నావో, దేవుని వాక్యం అయిన దేవుడు అయిన వాక్యమై ఉన్న దేవుడు నీ మధ్యకు వచ్చి నిన్ను బ్రతికించి నీ బాధలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. నువ్వు చేయవలసిన పని ఏంటి? విచారం ఇచ్చి, ఏంటి నా కర్మ, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి ఈ పరిస్థితులు అని నువ్వు విచారం చెందవలసిన పని లేదు. వాక్యమై ఉన్న దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నీవు ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని, వాక్యాన్ని చదువుకొని, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆ వాక్యమే నిన్ను బ్రతికించి బాధల్లో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, సుఖము లేదు అంటున్నాడు కదా. భీతి పుట్టించింది, నెమ్మది లేకుండా ఉన్నది, సుఖము లేదు అంటున్నాడు. సుఖం లేని జీవితాలు అయిపోయినాయి. ఎంత కష్టపడుకున్నా, ఎంత పని చేసినా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో సుఖం లేదు. అప్పుడు ఏం చేయాలట? చూడండి, 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము ఏమున్నాయంట? నిత్యము ఏమున్నాయి ఆయన దగ్గర? నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖం లేదని తలపట్టుకొని కొట్టుకోవలసిన పని లేదు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసావు. జీవ మార్గం అంటే నేనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్న దేవుని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు వస్తే సంపూర్ణ సంతోషం ఇచ్చి నీ కుడి చేతులు ఆయన నిత్యము సుఖములను నీకు కలుగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అలాగే అంటుంది కదా వాక్యం, నేను నీకు విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదంటున్నాడు. మొదటిగా భీతి పుట్టించింది నాకు మీదకు వస్తుంది అన్నాడు. ఆ భీతిని తీర్చే దేవుడు. అలాగే నెమ్మదిని లేనప్పుడు నెమ్మదినిచ్చే దేవుడు, సుఖము లేనప్పుడు సుఖమునిచ్చే దేవుడు. విశ్రాంతి లేదు. చూడండి, మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. 11:29, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో. మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాడు, అప్పుడు మీకు ఏం దొరుకుతుందంట? మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందంట. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, డాక్టర్ దగ్గరకు లేదా మెడికల్ షాప్కో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ జబ్బుకి ఏ రోగానికి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలో ఇస్తాడు. ఇప్పుడు మనకున్న జబ్బులన్నిటికీ ట్యాబ్లెట్లు ఇస్తున్నాడా లేదా ఆయన? అన్నిటికీ ఏ జబ్బు వస్తే ఏది వేసుకోవాలో, ఏ సమయంలో వేసుకోవాలో, ఎప్పుడు వేసుకోవాలో చక్కగా అన్నీ తెలియజేసి పెట్టాడు. కానీ మనం వాటిని అనుసరించడం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మన ఇష్టానుసారంగా ఉంటాం. మనం అవసరమైతే వస్తాం, మనకి ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే వెళ్ళిపోతాం. కానీ నష్టపోయేది ఎవరు? మనమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడతాం, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడిని మీ మీద నా కాడిని ఎత్తుకొని నేర్చుకోనండి. ఆయన కాడిని ఎత్తుకొని నేర్చుకోవటం అంటే ఒక కాడి చేయించుకొని ఎత్తుకొని వెళ్ళటం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ రీతిగా ఎందుకు వచ్చాడు? బాప్తిసం ఇచ్చేటప్పుడు మేము చెప్తాం, యేసు ప్రభు దేవుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించాడని తెలుసుకుంటున్నావా? తెలుసుకుంటున్నాను. ఆయనే తిరిగి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్నాడు. ఆయన కొరకు నిరీక్షిస్తావా? సావైనా బ్రతికైనా ఆయన కోసమే బ్రతుకుతావా? బ్రతుకుతావు, తల ఊపుతాం, కానీ అలాగ జీవించం, ఆయన కొరకు నిరీక్షించం. ఏ ఇబ్బందో, ఏ కరువు కాటకమో శ్రమ బాధ వస్తే ఆయన విడిచి వెళ్ళిపోతుంటాం. ఆ విశ్రాంతి లేని పరిస్థితి అదే. మన మీద ఆయన కాడెత్తుకుని ఉంటే నీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత చూడండి, శ్రమ సంభవించింది, నువ్వేం చేయాలి? నీకు భీతి పుట్టించినప్పుడు ఏం చేయాలి? నెమ్మది లేనప్పుడు ఏం చేయాలి? సుఖం లేనప్పుడు ఏం చేయాలి? విశ్రాంతి లేనప్పుడు ఏం చేయాలి? శ్రమ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఏదన్నా చిన్న శ్రమ వస్తే మనం తట్టుకోలేం. ఆ శ్రమను తీర్చడానికి ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తే మన బాధలు పోతాయి, మన శ్రమలు పోతాయి అని చూస్తుంటాం, కానీ దేవుని సన్నిధికి రాము. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, ఏమంటా ఉంది? ఏం చేయాలంట శ్రమలో? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి, ఆ శ్రమ నుంచి నేను విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇది వదిలేసి ఏదేదో చేస్తూ ఉంటాం, ఇది వదిలేసి ఏదేదో మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడే మాట, ఏది వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అండర్లైన్ చేసుకొని చక్కగా రాసుకొని, ఏది మనకి కొదువై ఉన్నదో దాన్ని బట్టి ఆ వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ప్రభువు నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. దేవుడు ఏం చేస్తాడు? శ్రమ నుంచి విడిపిస్తాడు. ఏం చేశారు? పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇద్దరినే బొండలు కట్టారు. బొండలు కట్టేసి జైల్లో పడేసి ముందేమో కొట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పుడు ఈ వెళ్ళిన ఇద్దరు దైవజనులు ఏమనుకోవాలి? అద్భుతమైన కార్యాలు చేసాం, అనేక మందిని రక్షించాం, మాకేంటి బాధ, మాకేంటి పని, చనుక్కోవాలి, కొనుక్కోవాలి, తిట్టాల్సిన పనిలే వాళ్ళు. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? చెరసాలని ఆలయంగా మార్చేసుకున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమైంది? చెరసాల పునాదులు కదిలిపోయింది. హల్లెలూయా చెప్పండి. మొరపెట్టడానికి, శ్రమలో ఆయనకి మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నుంచి విడిపిస్తానని చెప్పిన దేవుడు, మనకు వచ్చిన శ్రమల్లో మనం చేయవలసిన పని ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే తప్పకుండా దేవుడు వాటిని విడిపించి గొప్ప చేస్తాడు. ఎలాగునా వాళ్ళని గొప్ప చేశాడు తెలుసా? వాళ్ళిద్దరిని, పౌలు శీలల్ని, ఆ చెరసాల నాయకుడు తెల్లారి లేచి చూసేటప్పటికి వీళ్ళిద్దరు లేరు, ఇంకా పొద్దున్నే రాజు చూసి మమ్మల్ని చంపేస్తాడని చంపుకోబోయాడు, కత్తితో పొడుచుకోబోయాడు. వెంటనే అన్నారు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం చేసుకోవద్దని చెప్పాడు.
ఏం చేసుకోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు. చెప్పి ఏం చేశారు తెలుసా? అయ్యా, నేనేం చేయాలి ఇప్పుడు రక్షణ పొందటానికంటే దేవుని యందు విశ్వాసం ఉంచన్నాడు. ఇతనే కాకుండా ఇంటికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబస్తులకు వాక్యం చెప్పి వాళ్ళకు బాప్తీసాలు ఇచ్చి రక్షణానుభవంలోనికి నడిచాడు. చూడండి, ఇది ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ రాత్రే కానీ వాళ్ళు సనుక్కొని గొనుక్కొని దేవుని సన్నిధిలో ఇంత ప్రయాసపడ్డాం, ఇన్ని దెబ్బలు తిన్నాం, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం, ఇంత మేము శ్రమ అనుభవిస్తుంటే నీకు కనికరం లేదయా అని అనలా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శ్రమలో నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిలో మరలెట్టం. అప్పుడు దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు. తర్వాత చూడండి, క్షేమం లేదంట. ఏం లేదంట? క్షేమం లేదు. ఇప్పుడు ఏమి లేదు? భీతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమ సంభవించింది. ఇప్పుడు క్షేమం లేదంటావు. ఏబు గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఏబు గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. భీకరమైనది నా మీద పడెనుగా, గాలి కొట్టివేయినట్లుగా నా ప్రభావమును కొట్టివేయుదురు, మేఘమోలే నా క్షేమము గతించిపోయిందంట. అప్పుడు ఏం చేయాలి? క్షేమం గతించిపోయిందంట. ఆయనకి దేవుని చేత సాక్షిని పొందినోడు క్షేమంగా లేడు. అక్కడ ఏదో కొద్దో గొప్ప మనం బాప్తీసం తీసుకుని రక్షణ అనుభవంలో కొనసాగుతూ విశ్వాస జీవితంలో ఉంటే మనం పట్టతలనంత అతిశయం పడుతుంటాం. దేవుని చేత సాక్ష్యం పొందిన వాడు క్షేమంగా లేడు. ఆయన ఏమంటున్నాడు? క్షేమము గతించిపోయింది అంటున్నాడు. మరి ఏం చేయాలి? చూడండి, 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 5:29. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకు ఎవరికి కావాలంట? ఎవరెవరికి? వారికిని వారి సంతానమునకును క్షేమము కలుగు. ఎప్పుడంటే అది కూసేపు కాదు. వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉంటే వారికి మేలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు, నీ సంతానానికి, నీ కుటుంబానికి క్షేమం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే మనసుని ఉంటే చాలంట. దేవుడు నీకును నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, దేవుని భయం ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఒక కుటుంబం దేవుని ఎందులో రక్షణలో కొనసాగుతూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు వారేదో చిన్న చెత్తగా కూలి పనులు 4 పనులు చేసుకునే బిడ్డలు. అలాగే వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు. సరే, దేవుడు అది ఆ వచ్చిన డబ్బుల్లోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. పిల్లల వయసుకు వచ్చారు, చదువుకుంటూ ఉన్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. కుటుంబంలోనేమో ఈయన వయసు పైపడింది, బయటికి వెళ్ళి కష్టపడే అంత ఇది లేదు. చిన్న ఏదో కూరగాయల వ్యాపారాలు అవి పెట్టుకొని వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. అందరు చూసిన వాళ్ళు అంటున్నారు, ఎవరా చిన్నప్పటి నుంచి బిడ్డల్ని దేవుని భయంలో పెంచుతున్నావుగా, ఇంకా నువ్వు కష్టపడి నీ పిల్లల్ని పెంచాలా అని నలుగురు అంటూ ఉంటే, అయ్యా, దేవుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో సమయాలు కాలాలు దేవుడు ఆయన ఎద్దుంచుకున్నాడు. నా పిల్లలకి, నా కుటుంబానికి ఎలాగ క్షేమం కావాలో తెలుసు అని అందరికీ ఈయన సమాధానం చెప్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డల్ని దేవుని భయంలో పెంచాను, నేను కష్టపడి దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాను అని దేవునిని ఎప్పుడూ నిందించలేదు, దూషించలేదు, ఏమంటలా. ఇలాగ కొనసాగుతున్న పరిస్థితుల్లో బిడ్డలు ఏదన్నా చిన్న ఉద్యోగాలు చేసుకుందామని బిడ్డలు వెళ్తుంటే ఒక ఆయన అన్నాడు, అరే ఇదిగో పలానా మా అధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లో కూరగాయలు అయితే ఇచ్చడానికి మనిషి కావాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్తావా అని పిల్లోడిని అడిగాడు. పిల్లోడు అంత చదువుకున్నా సిగ్గుపడకుండా, వెళ్తాను, ఏదో నా తల్లిదండ్రులకి సాయంగా ఉంటుంది, నా తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని ఆ ఇంటికి వెళ్ళాడు. ఆయన దేవుడు ఎలాగునా కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడో చెప్తా ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పని ఏంటి? పిల్లడి పని ఆ ఇంట్లో కూరగాయలు తేవటం, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అప్పచెప్పటం.
ఆ కుటుంబ యజమానుడు ఒక గొప్ప ఆఫీసర్, ఆయన ఒక కంపెనీకి పెద్ద ఆఫీసరు. ఈ పిల్లోడు వెళ్ళటం రావటం, ఇంట్లో పని చేయటం, అమ్మగారు అరే ఆ ప్లేట్లు తీరా, కొద్దిగా టిఫిన్ ప్లేట్లు అది కడుగు పెట్టరా అంటే సిగ్గుపడకుండా కడుగుతూ ఉన్నాడు. ఈయన అన్నాడు, ఈయన చూసి అన్నాడు, ఎరా నువ్వేం చదువుకున్నావు, చదువుకోలేదా నువ్వు అని అంటే, చదువుకున్నాను అయ్యగారు. ఏం చదువుకున్నావు? ఇలాగ ఎంటెక్ చేశాను. మరి ఏంట్రా ఈ పని చిన్న పని చేస్తున్నావు? అయ్యా నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయనకి ఏది చేదోడు వాదోడుగా ఉంటే అని చేస్తున్నాడంటే, ఆ పిల్లోడు యొక్క పనితనాన్ని చూసిన ఆ యజమానుడు ఆ కంపెనీలో రికమెండ్ చేసి ఒక పెద్ద పోస్ట్ ఇప్పించాడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారే ఆ కుటుంబంలో ఉన్న ఆ పిల్లకు కూడా ఒక మంచి సంబంధాన్ని ఇచ్చి, వరే కూటికి లేకపోయినా వారు యథార్థవంతులరా, దేవుని సన్నిధిలో ఆ రీతిగా బ్రతికాడు అని చెప్తే, ఆ కుటుంబం ఎంత క్షేమాన్ని ఇచ్చాడంటే, దేవుడు ఒక పెద్ద ఆఫీసర్ని చేసి కుర్రోడిని, ఆ తన స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుడే తన చెల్లిని చేసుకుంటే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. తొందరపడకూడదు, ఇరుకు పడకూడదు, ఏదో మేము ఇబ్బందులు పడిపోతున్నాం, ఇంత శ్రమలు పడిపోతున్నాం అంతే అని దేవుణ్ణి ఎప్పుడు మనం నిందించడానికి, ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనిపెట్టుకొని ప్రార్థన చేయటమే మన పని. హల్లెలూయా. అంతేగాని ఆయన కొనుక్కోవటం నీకును నీ సంతానమునకును నిత్యము క్షేమము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిత్యము. ఆయన ఏదో కాసేపు క్షేమాన్ని ఇచ్చే దేవుడు కాదు, ఆయన నిత్యము ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు. అయితే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు విడిచిపెట్టడానికి వీల్లేదు, ఆయన మీద సనుక్కోవటానికి వీల్లేదు, ఆయన మీద గొణుక్కోవటానికి వీల్లేదు, ఏంటి నా కర్మ అనుకోవటానికి వీల్లేదు. ఆయన దేనికి ఏ మెడిసిన్ ఏ డాక్టర్ ఎలాగ రాశాడో, నీకు ఏది ఇబ్బంది వచ్చిందో దానికి మందు ఉంది ఇందులో, అది పట్టుకొని నువ్వు చేసుకొని నువ్వు దేవుని సన్నిధిలో మేలు పొందాలి, కానీ ఆయన నిందించడానికి వీల్లేదు. తర్వాత చూడండి, ఆరోగ్యం పాడైపోయింది, ఏం చేయాలి? ఆరోగ్యం పాడైపోయింది, ఏం చేయాలి? తలపట్టుకొని పోనలే ఈ జబ్బు వచ్చింది అనుకోవటానికి లేదు కదా. చూడండి, కీర్తనాకారుడు 38:3 నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూడండి, ఒకవేళ అనారోగ్య పరిస్థితి మనకు సంభవించింది అనుకోండి, దేవుని కోపం చేత అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుడే ఏం చేస్తాడు? చూడండి, సామెతలు 3:7-8 వచనాలు. సామెతల గ్రంథం, ఆరోగ్యము దేవుని కోపాగ్ని వలన, అలాగే మనం చేసే పాపం వలన అనారోగ్య పరిస్థితులు సంభవిస్తాయి. నేను జ్ఞానిని కదా అనుకొని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టును, అప్పుడు ఏమవుద్దంట? నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు ఎలాగ దొరుకుతుందంట? అనేక కారణాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి మీకు చెప్పాను, మన వాక్యం ఆరోగ్య పరిస్థితి ఎలాగున మానవుడు ఆరోగ్యం దెబ్బతింటది, దేవలాగున వస్తుంది అనే విషయాల్లో మీకు ప్రసంగం చేశాను నేను. అలాగనే మలాకి చూడండి, మలాకి 4:2 అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు వంచును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగుచేయును. అనారోగ్య పరిస్థితిలో ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఆయన రెక్కల నీడలో ఆయన దాచుకొని ఆరోగ్యాన్ని ఇస్తాడంట ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యము క్షీణించినప్పుడు నువ్వు తెలుసుకొని అనారోగ్య పరిస్థితి దేనివల్ల వచ్చింది? దేవుని కోపాగ్ని వల్ల వచ్చిందా? మనం చేసిన పాపం వలన వచ్చిందా? దేవుని యొక్క నామము ఘనపరచడానికి వచ్చిందా? ఎలాగున వచ్చింది అనే విషయాన్ని గమనించి ఆ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఏముంది? మలాకి గ్రంథంలో చూడండి ఏమైనా ఉంది, 4:2 ఏమైనా ఉంది? అయితే నా యందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు. దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తులకు ఏం చేస్తాడంటే ఆయన రెక్కల నీడలో దాచుకొని నీకు సంపూర్ణ ఆరోగ్యమును కలుగు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి,
హల్లెలూయా. తర్వాత చూడండి, బలము పోయిందంట. 8వది బలం. ఎన్ని చెప్పాను ఇప్పుడు? భీతి పుట్టించినది నా మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలి? నెమ్మది లేనప్పుడు ఏం చేయాలి? సుఖం లేనప్పుడు ఏం చేయాలి? విశ్రాంతి లేనప్పుడు ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? క్షేమం లేనప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యం లేనప్పుడు ఏం చేయాలి? బలం లేనప్పుడు ఏం చేయాలి? చూడండి, కీర్తనాకారుడు 38:10. కీర్తన 38:10. నా గుండె నాలో కొట్టుకొనుచున్నది, బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను అని ఉంది కదా. బలం విడిచిపోయినప్పుడు నువ్వు చేయవలసిన పని 29వ కీర్తన 11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించను. 29:11. బలం లేనప్పుడు నువ్వేం చేయాలంట? యెహోవా తన ప్రజలకు ఎవరుగా ఉండాలి? ఎవరికి బలాన్ని ఇస్తాడు ఆయన? తన ప్రజలుగా ఉన్నప్పుడు బలహీనతలో ఉన్న తన బిడ్డలను చూసుకొని ఆయన బలపరిచే దేవుడు. నీకు బలమును అనుగ్రహిస్తాడు ఆయన. తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బలహీనంగా ఉంటే నువ్వు బాధపడవలసిన పని లేదు. బలవంతుడైన దేవుడు మన దగ్గర ఉన్నాడు. తన ప్రజలుగా, తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను హక్కును చేర్చుకుని నిన్ను బలపరిచే దేవుడు ఆయన. తర్వాత చూడండి, ప్రాణం నీరు గారిపోయింది. ఏమని అంటాం? చూడండి, అండి చూడగానే చాలా నీరైపోయిందండి అంటుంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? 107:26. 107వ కీర్తన 26వ వచనం. 107వ కీర్తన 26వ వచనం. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచుండిరి, శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. కారణం ఎప్పుడు కరిగిపోద్ది? శ్రమలో, ఇరుకులో వాళ్ళు చూసే బాధలను మనం చూసి, లేదా మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్రాణం నీరు గారిపోతుంది. ఏంటయ్యా, కనీసం నా బిడ్డలకి పూటకి గంజి కాసే పరిస్థితిలో లేదు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని ప్రాణం నీరు గారిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? చూడండి, ప్రాణం నీరు గారిపోయేట్టు 64వ కీర్తన 1వ వచనం. 64వ కీర్తన 1వ వచనం. దేవా దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, నా ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. ఏం చేయాలి అంటే నువ్వేం చేయాలి? ప్రాణం నీరుగా చిక్కించి దుఃఖించి రోదన చేసుకొని ఏడవటాల్సిన అంత అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఆయన ఆలకించి ఆ శత్రు భయము నుండి నీ ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. చివరిగా చూడండి, పుష్టి తగ్గిపోయింది, ఒంట్లో సత్తువు లేదు, పుష్టి పోయింది. బలం వేరు, పుష్టి వేరు కదా. పుష్టి లేదు, ఎంత పుష్టికున్నాడండి ఆడ అంటాం కదా. అలాగనే పుష్టి తగ్గిపోయింది. మనకి ఏం చేయాలి? చూడండి, 109వ కీర్తన 24వ వచనం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గిపోయింది. ఉపవాసాలు ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఎన్నో రోజుల నుంచి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నావు, బలహీనతం అయిపోయింది. ఏంటి పరిస్థితి? ఒక 2 విషయాలు సామెతలు 11:25. సామెతలు 11:25. ఔదార్యము ఎవరు పొందుతారు? ఔదార్యము గలవారు పుష్టి నొందుతారు. రెండవది 13:4. సామెతలు 13:4. ఎవరి ప్రాణం? శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని యందు శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ మందు ఆయనే పెట్టాడు. ఏమి వచ్చినప్పుడు నువ్వు ఏది వేసుకోవాలో దేవుని సన్నిధిలో దాన్ని నువ్వు ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్లు నడవగలిగితే దాని నుండి విడిపిస్తాడు దేవుడు. ఎన్ని విషయాలు చెప్పాను? 10 విషయాలు చెప్పాను. ఒకటి, భీతి పుట్టించినప్పుడు ఏం చేయాలి, నెమ్మది లేనప్పుడు ఏం చేయాలి, సుఖం లేనప్పుడు ఏం చేయాలి,
విశ్రాంతి లేనప్పుడు ఏం చేయాలి, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి, క్షేమం లేనప్పుడు ఏం చేయాలి, అలాగనే ఆరోగ్యం లేనప్పుడు ఏం చేయాలి, బలము లేనప్పుడు ఏం చేయాలి, అలాగనే ప్రాణము నీరైపోతున్నప్పుడు ఏం చేయాలి, తర్వాత పుష్టి తగ్గినప్పుడు ఏం చేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు ఏం చెప్పాడో దాన్ని నువ్వు చేయగలిగితే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి బలపరుస్తాడు. అట్టి కృప మనకి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన.